ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. భారతదేశంలో ఏ రాష్ట్ర రాజధానికి రానటువంటి సమస్యలు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాజధానికి ఆ అంశం కోసం తలెత్తనటువంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసమే ఎందుకు భారీ ఎత్తున సమస్యలు తలెత్తుతున్నాయి, అభ్యంతరాలు వస్తున్నాయి, ప్రజలు ఏకగ్రీవంగా ఎందుకు ఆమోదించలేకపోతున్నారు, ప్రతిపక్షాలు ప్రభుత్వాల మధ్య ఎందుకు ఏకాభిప్రాయం కుదరడం లేదు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ భారీ ఎత్తున అంటే సమాధానాలు దొరకని ప్రశ్నలుగా మిగిలిపోయినాయి. దీనికి ఇటీవల అమరావతి రాజధాని కేంద్రంగా జరిగినటువంటి వైసీపీ నాయకుల మధ్య, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వివాదం, రాళ్ల దాడి, పోలీసులపైన జరిగినటువంటి దాడులు, ఇవన్నీ కలిపి ఈ ప్రశ్నలని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నాయి. ఇటీవల పెనుమాక, ఉండవల్లి ప్రాంతాలని సందర్శించడానికి వైసీపీ నాయకులు వెళ్ళారు. అంతకుముందు రాజధానికి సంబంధించినటువంటి ఈ 2 గ్రామాల రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వము సిఆర్డీఏ వాళ్ళని ఏ విధంగా ఇబ్బందులు పెడుతుంది అన్న అంశాలను జగన్కి వివరించారు. భూములు లాక్కోవడానికి బలవంతంగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళ పొలంలోకి నీళ్లు వదలడం, కరెంటు లేకుండా చేయడం, రోడ్లు దారులు మూసివేయడం, ఇలాంటి సమస్యలన్నీ సిఆర్డీఏ క్రియేట్ చేయడము, దాని వెనకాల అధికారులు ఉండడము, కూటమి ప్రభుత్వం ఉండడము, ఈ అంశాలన్నీ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కీలక నాయకులతో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీని ఈ పెనుమాక, ఉండవల్లి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలని క్షేత్రస్థాయిలో వెళ్ళి సందర్శించి పరిశీలించడానికి రావాలని ఆ 2 గ్రామాల ప్రజలే వాళ్ళని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో వాళ్ళు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేశారు. అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు వాళ్ళని భారీగా అడ్డుకునే ప్రయత్నాలు చేశాయి. ఈ నేపథ్యంలో తోపులాటలు నెలకొన్నాయి, రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఒక కానిస్టేబుల్కి తీవ్రమైనటువంటి గాయాలు కూడా జరిగాయి. ఇది ఇటీవల చోటు చేసుకున్నటువంటి నేపథ్యం. దీనిపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ నాయకుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు కూడా గుప్పించారు. అమరావతికి ఎవరు వెళ్ళమన్నారు, మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అని భారీగానే నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అంటే అమరావతికి, రాజధాని ప్రాంతానికి ఎవరు వెళ్ళకూడదా, వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు వెళ్ళడానికి వీలు లేదా, రాజధాని రైతుల సమస్యలను అడ్రస్ చేసే ఇది ప్రతిపక్షానికి లేదా అని వైసీపీ శ్రేణులు ప్రతిదాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరోసారి ఒక అగ్నిగుండంగా మారింది, విమర్శల పర్వంగా మారింది, ఒక రాజకీయ కేంద్ర బిందువుగా కూడా మారింది. అసలు ఎందుకు ఈ పరిస్థితులన్నీ ప్రతిసారి నెలకొంటున్నాయి? ఒకసారి కాస్త వెనక్కి వెళితే, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఎప్పుడైతే అంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి హడావుడిగా అమరావతికి రావడం, ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం, ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ప్రభుత్వం హడావుడిగా అమరావతి ప్రాంతానికి రావడం,
తర్వాత రాజధాని ఏరియాగా అమరావతి ప్రాంతాన్ని గుర్తించడం, దాన్ని ప్రకటించడం. అంతకుముందు కేంద్రం అంటే రాజధాని కోసము, రాష్ట్ర పరిస్థితుల కోసము ఒక శ్రీకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఆ కమిటీ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోకపోవడము, సొంతంగా వాళ్ళ రాజధాని ప్రాంతాన్ని గుర్తించడము, ఇక్కడ ప్రజల నుంచి వాళ్ళ అభిప్రాయాలను తీసుకునే పరిస్థితులు లేకపోవడము, ఇక్కడ ఒక వాళ్ళ స్వంత నిర్ణయాలను తీసుకోవడము, ఇవన్నీ కూడా ఒక వివాదాస్పదంగా మారాయి. రాజధాని ఏరియాను ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ తెరపై తీసుకురావడము, 29 గ్రామాల నుంచి భూములు తీసుకోవాలని వాళ్ళు నిర్ణయించడము, ఇదంతా కూడా వాళ్ళ సొంత నిర్ణయంగానే ప్రభుత్వ పరంగా ప్రకటించారు అన్నది భారీ ఎత్తున విమర్శగా మారింది. ఆ తర్వాత అంటే ఇదే 14-19 కాలంలో రాజధాని ప్రాంతంలో నిర్మాణాలకి వాళ్ళు తెరతీయడము, తాత్కాలిక భవన నిర్మాణాలు చేపట్టడము, శాశ్వత లేకపోతే చట్టబద్ధత తీసుకురావాలనే అంశాన్ని విస్మరించడం, కేవలం వాళ్ళు దానికి నిధులు ఎలా తీసుకురావాలి, నిర్మాణాలు ఎలా చేపట్టాలి అనే దానిపైనే వాళ్ళు దృష్టి కేంద్రీకరించడము, రైతుల సమస్యలు, రైతులకు సంబంధించినటువంటి ప్లాట్లు కేటాయింపులు, రహదారులు, మౌలిక సదుపాయాల కల్పన, ఇవన్నీ కూడా పక్కన పెట్టడంతో అప్పుడు భారీగా విమర్శలు వినిపించాయి. మొత్తం మీద 14 నుంచి 19 వరకు తాత్కాలిక ముద్ర భారీగా పడడంతో చంద్రబాబు పైన ఆ ప్రభుత్వం పైన భారీగానే వ్యతిరేకత వ్యక్తమైంది. అంటే భూములు ఇచ్చినటువంటి రైతుల్లో కూడా ఈ భావన భారీగానే వ్యక్తమైంది. చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాలను వాళ్ళు బహిరంగంగానే విమర్శించే పరిస్థితులు ఆనాడు ఏర్పడ్డాయి. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అమరావతి రాజధాని అంశానికి బదులు 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అందులో అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుంది, పరిపాలన వచ్చి విశాఖపట్నం, న్యాయపరమైన రాజధాని కర్నూలు, ఇక్కడ మాత్రం అసెంబ్లీ, వీటన్నిటి కేంద్రంగా ఈ ప్రాంతం రాజధానిగా ఉంటుంది అని ప్రకటించడం, ఇది కూడా ఒక వివాదాస్పదంగా మారడం. ఆ తర్వాత రాజధానిలో అంటే అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం, ఇది కూడా జరిగింది. అంటే మొత్తం మీద 14 నుంచి 19 వరకు చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకొని అమరావతికి ఒక ప్రత్యేకమైన స్థానం కల్పిస్తూ వచ్చారో దానిని వీళ్ళు బద్దలు కొట్టినట్లయింది అన్న చర్చ కూడా అప్పట్లో బలంగా వినిపించింది. మరి ముఖ్యంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 మధ్య కాలంలో అమరావతి ఏరియాని రాజధానిగా డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ భారీగా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్న ఆరోపణలు బలంగా గుప్పించింది. అంటే తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబుకు సంబంధించినటువంటి అనుయాయులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ నేతలు, మొత్తం మీద వాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఈ ప్రాంతంలో భారీగా భూములు కొనుగోలు చేశారు, అందుకని ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు అని భారీ ఎత్తున విమర్శలు అయితే గుప్పించారు. ఆ తర్వాత వైసీపీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ ప్రాంతానికి పర్యటనకు వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ మద్దతుదారులు, వైసీపీకి చెందినటువంటి రైతులు, వీళ్ళంతా ఆయన మీద రాళ్ళదాడి చేయడం, అది కూడా అప్పట్లో భారీగా విమర్శలు అయితే వినిపించాయి. ఆ తర్వాత 2024 వచ్చేసరికి అమరావతి ప్రాంతం అంటే రాజధాని ప్రాంతం ఎన్నికల అజెండాగా మారింది, ఒక సెంటిమెంట్గా కూడా మారింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి ఆ నేపథ్యంలో రాజధానికి సంబంధించినటువంటి రైతులు వీళ్ళంతా భారీగా ఆందోళన చేపట్టడం, ర్యాలీలు చేపట్టడం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పాదయాత్ర చేపట్టడం, తిరుమల తిరుపతికి వాళ్ళు పాదయాత్రకు వెళ్ళి చేయడం, ఇవన్నీ కూడా ఒక ప్రముఖమైనటువంటి అంశాలుగా మారాయి. మొత్తం మీద 2024 వచ్చేసరికి ఇవి ఒక అజెండాగా మారింది. ఎన్నికల సమయంలో ఒక బలమైనటువంటి సెంటిమెంట్గా కూడా మారింది. ఆ తర్వాత ఎన్నికల్లో కూటమి గెలిచింది, సీఎంగా నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. అమరావతిని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశంగా ఆయన తీసుకున్నారు. నిర్మాణాలని వేగవంతం చేయాలని నిర్ణయించుకున్నారు. భారీగా టవర్లు, శాశ్వతమైనటువంటి భవనాలు, ఇవన్నీ కట్టాలని
నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రపంచ బ్యాంకు ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు తీసుకురావాలని ఆయన నిర్ణయించుకున్నారు. మొత్తం మీద 62,000 కోట్లతో అమరావతిలో భారీగా నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అవి ఇప్పుడు ఆ పనులు ఇప్పుడు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఇదే సమయంలో అప్పటి వరకు అమరావతికి ఒక శాశ్వతమైనటువంటి గుర్తింపు లేకుండా పోయింది. రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతుల్లో ఒక ఆందోళనకరమైన అంశంగా మారింది. ప్రభుత్వం 2వ విడత 3వ విడత భూములు సేకరించాలన్న నిర్ణయానికి వచ్చింది. అంతకుముందు 29 గ్రామాల నుంచి భూములు సేకరించినటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు ఇది ప్రపంచ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఇది ఈ రాజధాని నిర్మాణం చేపడుతున్నాము అని చెప్పారు. 2024 తర్వాత మళ్ళీ ఆయన మాట మార్చారు. కేవలం 29 గ్రామాలు ఇచ్చినటువంటి భూములే సరిపోవు, ఇవి కేవలము ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుంది, అందువల్ల మరికొంత మొత్తంలో భూములు ఇవ్వాలి, భూములు తీసుకోవాలి, ఇవన్నీ తీసుకుంటేనే ఇది అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగినటువంటి రాజధానిగా అవతరించుతుంది, లేకపోతే ఒక మున్సిపాలిటీగా మిగిలిపోతుంది అని ప్రకటించిన నేపథ్యంలో రాజధాని రైతుల్లో ఒక ఆందోళనలు నెలకొన్నాయి. ఎందుకు నెలకొన్నాయి అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకు చట్టపరంగా వాళ్ళు స్థలాలు కేటాయించాలి, ఇళ్ల స్థలాలు కానీ కమర్షియల్ ఫ్లాట్స్ కానీ కేటాయించాలి. కానీ 2014-19 మధ్య కాలంలో వాళ్ళ స్థలాలు కేటాయించలేదు. అవి ఎక్కడున్నాయి కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2వ విడత 3వ విడత ల్యాండ్ పూలింగ్ కింద భూములు తీసుకుంటామని ప్రకటిస్తున్నటువంటి నేపథ్యంలో రైతుల్లో భయంకరమైనటువంటి ఆందోళనలు నెలకొన్నాయి. అంటే మొదట విడత ఇచ్చిన దానికే దిక్కుముక్కు లేదు, స్థలాలు ఎక్కడున్నాయి తెలియని పరిస్థితి ఉంది. మళ్ళీ 2వ విడత అంటున్నారు, 3వ విడత అంటున్నారు. దీనికి భూములు ఇస్తే మరి మా పరిస్థితి ఏంటి? ఇప్పటికే మేము రోడ్ల పైన వచ్చాము, పిల్లలని చదివించుకోవడానికి లేకపోతే ఆ భూములను బ్యాంకులో పెట్టి రుణాలు తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మొత్తం మీద చేతిలో ఉన్న ఆస్తులన్నీ పోయినాయి, ఉన్న కాస్త భూమి కూడా లాక్కున్నారు, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు, కమర్షియల్ ఫ్లాట్లు ఇవ్వలేదు, అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. ఇలాంటి అయోమయ పరిస్థితుల్లో రాజధాని రైతులు వెళ్ళారు. ఈ నేపథ్యంలో వారి నుంచి భారీ వ్యతిరేకత వచ్చింది. దానిని సముదాయించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ భుజస్కంధాలపై వేసుకున్నారు. వాళ్ళని సంతృప్తి పరిచే పనిలో పడ్డారు. అయినా కూడా వాళ్ళల్లో వీళ్ళ మీద అంటే ప్రభుత్వం మీద చంద్రబాబు మీద నమ్మకం కలగలేదు. ఇది నగ్న సత్యం. ఇది అప్పట్లో ఇప్పుడు కూడా భారీ చర్చగానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరో అంశాన్ని తెరపైకి తెచ్చారు. కరెక్ట్గా కేంద్రం అంటే పార్లమెంట్లో శాశ్వత చట్టబద్ధత, అమరావతికి చట్టబద్ధత అంశం కేంద్రంలో పార్లమెంటులో తెరపైకి వచ్చినటువంటి రోజే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మావిగన్ అన్న అంశాన్ని తెరపైకి తీసుకురావడము, అది అటు మచిలీపట్నం నుంచి ఇటు విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలన్నిటి కలిపి మావిగన్ ఒక రాజధాని ఏరియాగా డెవలప్ చేయొచ్చు అని ఆయన ప్రకటించడం, అమరావతి డెవలప్ చేయడానికి కేవలం మౌలిక సదుపాయాల కోసమే 2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది, ఇంత భారీ మొత్తంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే పరిస్థితుల్లో లేదు, ఈ మావిగన్ అయితే కేవలం 10,000, 20,000 కోట్లతో డెవలప్ చేయొచ్చు, అన్నతి కాలంలోనే అభివృద్ధి సాధిస్తుంది, దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుంది, ఇలాంటి సాంకేతికపరమైనటువంటి అంశాలన్నీ తెరపైకి తీసుకురావడంతో మరోసారి రాజధాని అంశం ఒక రణరంగంగా మారింది, ఒక రాజకీయాలకి కేంద్ర బిందువుగా కూడా మారింది. మరోవైపు అమరావతి పేరుతో భారీగా అప్పులు తెస్తున్నారు. ఈ అప్పులు తెస్తున్నటువంటి ఈ నిధులన్నీ కాంట్రాక్టులకి ఇచ్చేస్తున్నారు, పర్సంటేజీల ప్రకారం పంచుకుంటున్నారు, అకౌంటబిలిటీ లేకుండా పోయింది, అమరావతి ఒక ఏటీఎంగా మారింది అని వైసీపీ జగన్మోహన్ రెడ్డి భారీగా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి. క్లుప్తంగా ఇది దీని బ్యాక్గ్రౌండ్. తాజాగా ఈ నేపథ్యంలో రాజధాని రైతులు తమ భూములు ఇవ్వడానికి మరి ముఖ్యంగా ఉండవల్లి పెనుమాక రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి ప్రభుత్వం మీద కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మీద కానీ నమ్మకం కుదరలేదు అన్నది ఇక్కడ బలమైన చర్చ. ఒకవేళ మొదటిసారి తీసుకున్నటువంటి భూములు ఆ సమయంలోనే వాళ్ళకి
క్లియర్ కట్గా అంటే స్థలాలు ఇవ్వడం కానీ మార్క్ చేసి ఇవ్వడం కానీ వాటిని బ్యాంకుల్లో పెట్టుకొని రుణాలు తీసుకొచ్చే ఈ అంశాలన్నీ క్రియేట్ చేసి ఉంటే రైతుల్లో ఈ రకమైనటువంటి ఆందోళన వచ్చి ఉండేది కాదు అన్నదైతే ఇక్కడ బలమైన చర్చ. మొత్తం మీద రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరాకరించారు. ఇక్కడ దానిని లాక్కోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిఆర్డిఏ అధికారులు. దీనిని వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ సమస్యలు వాళ్ళ గోడులు వినిపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఒక కమిటీని వేసి వాళ్ళ సమస్యలు ఒకసారి క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించి చూసి రండి అని వాళ్ళని పంపించారు. వాళ్ళు ఆ ఏరియాకి వెళుతున్నటువంటి నేపథ్యంలో టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు, అక్కడ దాడులు జరిగాయి, ఇవన్నీ జరిగాయి. మొత్తం మీద ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం మధ్య రాజధాని అంశం ఒక రాజకీయ రణరంగంగా మారింది. భవిష్యత్తులో ఇది ఏ రూట్ తీసుకోబోతుంది? 2029 ఎన్నికల అజెండాగా మారబోతుందా? మరోసారి ఇది ఒక రాజకీయానికి కేంద్ర బిందువుగా మారుతుందా? లేకపోతే ప్రభుత్వం ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి అమరావతిని ఒక శాశ్వత రాజధానిగా చేసి ప్రజలందరికీ ఇది శాశ్వత రాజధానిగా ఉంటే సామరస్యపూర్వకంగా దీన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారా అన్నదైతే $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.